హలో అండి. నా పేరేమో సరిత. ఐ సమ్‌హౌ ఐయామ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా. ఐవ్ నెవర్ బీన్ ఆన్ సోషల్ మీడియా. కానీ ఎందుకో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ అయ్యాక నాకనిపించింది లేదు, వి హ్యావ్ టు సే సంథింగ్ అని ఏదో ఒకటి చెప్పాలి మనం. మన సొసైటీ గురించే కాదు, నా గురించి కూడా యూ విల్ నో స్లోలీ ఇన్ టైమ్. బట్ అంటే ఆ ఇన్సిడెంట్ ఎంత మూవ్ చేసిందంటే నేను ఇక్కడ ఐ ఫీల్ వి షుడ్ టాక్. ఎస్పెషలీ నేను ఎవరు అంటే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, నా పేరు సరిత. ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ ద 8 బిలియన్ పాపులేషన్ మన వరల్డ్లో. కానీ కొన్ని విషయాలు ఎట్లా మారిపోయాయంటే, దాని గురించి మనం మాట్లాడిపోతే ఐ ఫీల్ లైక్ వీఆర్ రియల్లీ గోయింగ్ టు లూజ్ అవుట్ మచ్ మోర్. అంటే ఇంకా మనం వచ్చిన ఏజ్లో వీ విల్ రియల్లీ లూజ్ అవుట్ అ లాట్ అని చెప్పి మాట్లాడుతున్నాను. సో ఎందుకు స్టార్ట్ చేశాను, ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఎందుకు స్టార్ట్ చేశానో చెప్పాను మీకు. ఏంటి ఆ ఇన్సిడెంట్, ఏంటి అసలు ఏమైంది? సో మీకు అందరికీ తెలిసిన ఇన్సిడెంటే, మన అందరూ చూసి చాలాసార్లు చూసాం. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు బెనిఫిట్ షో ఉన్నప్పుడు ఏమైంది? లేడీ పాస్డ్ అవే. తన సన్ను ఇప్పటికీ కూడా ఇస్ ఫైటింగ్ ఫర్ హిజ్ లైఫ్. హాస్పిటల్లో ఉన్నారు అబ్బాయి. a boy father has lost his life partner. That boy has lost his mother for life. మనం ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా, తనుష్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో ఈ ఇన్సిడెంట్ ఎందుకో, ఎందుకంటే మన అందరూ సినిమాలకి వెళ్ళాం, మన అందరూ కూడా యునో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాం. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ఇలాగ అప్పుడు కూడా జనాలు చాలామంది వచ్చేవారు. కానీ సమ్వేర్ మనం ఇంత మారిపోయామా? ఒక పర్సన్ చనిపోతే కూడా మన ముందు తెలియకుండా ఒక సెలబ్రిటీ కోసమో ఎవరి కోసమో మనం అంటే అంత క్యాలెస్ అంటే ఏంటంటే, మనకు అసలు బొత్తిగా ఫీలింగ్స్ లేకుండా అయిపోయాము. అది ఒక సినిమా అంతే, దానికన్నా ఏం కాదు కదా. సో ఎందుకు ఇట్లా అయిపోయాము అంటే, మా తప్పు, మా ఓల్డర్ జనరేషన్స్ కూడా తప్పు ఉంది, కరెంట్ జనరేషన్ కూడా తప్పు ఉంది, అందరిది తప్పు ఉంది. సో సమ్హౌ మనం ఇది మాట్లాడుకోవాలి, ఒక సమాజం కింద మనం ఇది చేంజ్ చేయాలి అని ఎందుకో ఒక బాగా లోపల ఫీలింగ్ వచ్చి, ఓకే మాట్లాడదాం అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్. సో మీరందరూ ఆ ఇన్సిడెంట్ చూశారు, టీవీలో కానీ చూసారు, లేకపోతే యూట్యూబో యూ ఆల్ మనం అందరూ చూసాం. సో నేను మళ్ళీ ఆ ఇన్సిడెంట్ ప్లే చేయండి, ఎందుకంటే మనందరికీ తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. సో ఒక స్టార్ని చూడ్డానికి మనకి ఏంటి వెలితి అంటే, అంత వాయిడ్ ఉందా? ఒక్క పర్సన్ని చూడ్డానికి అంత వేల మంది ఒకరి మీద ఒకరు పడిపోయి రాత్రులు అంటే టైం లేకుండా, టైం కూడా ఆలోచించకుండా మనం ఒక్క పర్సన్ చూడడానికి, లేకపోతే ఒక సినిమా చూడడానికి నేను అంటే ఇప్పుడు బాగా చదివి ఇన్సిడెంట్ గురించి ఉట్నే మాట్లాడుతున్నాను. చాలా చదివి చాలా చూసి ఏం చూసానంటే, అక్కడ ఒక బెనిఫిట్ షో ప్లే చేస్తున్నారు. అంతేగాని ఎంతమందికి అల్లు అర్జున్ వస్తారో లేదో నాకు తెలియదు. బట్ వన్స్ దే సా హిమ్, అంతమంది అవసరమా? హీస్ జస్ట్ అన్ యాక్టర్. గ్రేట్ యాక్టర్ అయి ఉండొచ్చు, మంచి పర్ఫార్మెన్సెస్ చేసి ఉండొచ్చు, మనం ఆ సినిమాని మెచ్చుకోవచ్చు, ఆ యాక్టర్ సినిమాలు చూడొచ్చు. కానీ హీఈస్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్ అండి. మనం అంటే ఇంకోటి నాకు చాలా బాధ ఏంటి వేసిందంటే, చూస్తే జనాలందరూ యంగ్ బాయ్స్, దే ఆర్ ఆల్ వెరీ యంగ్. చూసిన చాలా మట్టుకు ఉన్నాయి, నేను ఆ పాపులేషన్ చూస్తే అందరూ జెన్జీ. అంటే ఎంత మనం జెన్జీస్ అఫ్కోర్స్ అక్రాస్ ద వరల్డ్ మనకు తెలుసు, సోషల్ మీడియా కానీ మన ఫోన్స్ కానీ మన ఇంటర్నెట్ కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మంచి పనులు కూడా చేశారు చాలామంది. దెర్ ఆర్ రెవల్యూషన్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ దెమ్. ఎన్వైరన్మెంట్లీ చాలామంది చాలా మటుకు ఫైట్ చేస్తారు ఎన్వైరన్మెంట్ కోసం. కానీ ఇదేంటి,
ఈ ఒక్క సెలబ్రిటీని వర్షిప్ చేయడం ఏమిటి? అది ఇతన్నే అల్లు అర్జున్‌నే కాదు. ఏ సెలబ్రిటీ అయినా పర్వాలేదు మనకెళ్ళిపోతాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతాం. ఏంటిది అని. అంటే మన పేరెంట్స్‌లో కూడా తప్పుందా? మనలో కూడా తప్పు మా జనరేషన్‌లో కూడా తప్పుందా? డిడ్ వి బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్ సక్సెస్ అంటే వాడికొక పెద్ద 500 క్రోర్స్, 1000 క్రోర్స్ వాడికొక కారు ఉంది. వాడికి ఇది అని సక్సెస్ అని చెప్పామా మనం? వర్క్‌కి అది నువ్వు రూ. 10 పని చేయి, రూ. 100 చేయి, 100 కోట్లు చేయి. అది చెయ్యి. దట్ ఈస్ ఆర్ వి గివింగ్ అంటే మనమే మాట్లాడతాం ధర్మం అంతా అని మనకి. గానీ ధర్మం అంటే ఏంటి? పనులు సరిగ్గా చేయాలి. నువ్వు చేసింది ఆనెస్ట్‌గా బాగా చేయాలి. సో హీస్ లెట్స్ సే హిస్ పెర్ఫార్మన్స్ ఇస్ ఎక్స్ట్రార్డినరీలీ గుడ్. గో వాచ్ దట్ మూవీ సమ్ టైమ్. ఈ ఫ్రైడే కాకపోతే సాటర్డే, సండే ఏదో ఒక టైం. అతన్ని చూడటానికి ఏంటి? అది నాకు ఆ కోపంతోనే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. అంటే ఎలా అయిపోయామంటే అంటే ఈ నగరానికి ఏమైంది అని చెప్తాం కదా మనం సినిమాల్లో. ప్రతి సినిమా అదే స్టార్ట్ చేస్తాం. మన సమాజానికి ఏమైంది అని మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే. అంటే నేను ఒక ప్లేస్ కూడా అంటలేదండి. యూఎస్ కాదు, యూకే థియేటర్స్‌లో వాళ్ళు సినిమాలొస్తే ఏంటి అసలు డర్టీ చేసేసి థియేటర్స్ అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి. అంటే ఇంకో పర్సన్ స్పేసు, టైము రెస్పెక్ట్ చేయమా మనం. సో, అదే మాట్లాడదాం. మీ కమెంట్స్ కూడా నాకు కావాలి. ఎందుకంటే నాకు అర్థం అవుతలేదు. సో, ప్లీజ్ నాకు అంటే ఓకే. గ్రేట్ యాక్టర్ ఉన్నాడు. ఓకే. మనందరూ చూసాం. ఎందుకంటే మన ఎన్టీఆర్ సినిమాని ఎన్టీఆర్ కన్నా గ్రేట్ యాక్టర్ లేరు అనుకుంటున్నాను నేను. బట్ అదే నా ఒపీనియన్ ఉండొచ్చు. మీకు ఇంకెవరో యాక్టర్ నచ్చొచ్చు. గానీ ఆళ్ళ సినిమాలు చూసి అబ్బా! ఎంత చేశారు. లేకపోతే చేయలేదో ఏదో అనుకుంటాం. అంతేగాని ఇప్పుడు అతనికి 500 క్రోర్స్ వస్తే ఏంటి? 1000 క్రోర్స్ మనకేంటి? మనకేం రావటం లేదు. వాట్ థేవ్ ఎంటర్‌టైన్డ్ అస్ ఫర్ దట్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ వాట్ ఎవర్ ద మూవీ లెంగ్త్ ఇస్. అంతే. ఓకే. సో, నువ్వు పాప్‌కార్న్ తింటావు ఎళ్లి సినిమా థియేటర్‌కి. అబ్బా! పాప్‌కార్న్ నువ్వు ఇంత చేసేసావు అని ఆడి మీద పడిపోతున్నారా? లేదు కదా! సో, నాకు దట్ ఈస్ వాట్ ఐ యామ్ నాట్ అండర్‌స్టాండింగ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ జాబ్. హి ఈస్ డన్ హిస్ జాబ్ వెల్. యూ టెల్ హిమ్ ఓకే. టెల్ హిమ్ అక్కర్లేదు. ఇప్పుడు అందరూ ట్విట్టర్‌లో ఇది అది కావాలంటే అది కూడా రాసుకోండి. అబ్బా! నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు అంతే. బట్ దే ఆర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్ అండి. మీ లైఫ్స్ ఇప్పుడు అల్లు అర్జున్‌నే తీసుకుందాం. అతను హార్డ్ వర్క్ చేసి వాడు ఫ్యామిలీ చుట్టుపక్కలతో ఇన్‌స్పైర్ అయ్యి ఆళ్ళ మీద పడిపోలేదు రోజుని. ఇన్‌స్పైర్ అయ్యి వాడు వాటెవర్ హి హాస్ డన్ హిస్ వర్క్. వై డోంట్ యూ డూ థాట్? మీకేంటి ఓకే మీరు చూస్తే బికాస్ అందరూ యంగ్ పీపుల్ లాగా ఉన్నారు కాబట్టి అంటున్నా. అంటే మీరు ఎడ్యుకేషన్‌లోనైనా ఉండాలి, చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఉండాలి, లేకపోతే జాబ్స్ అయినా ఉండాలి, లేకపోతే ఇంటర్న్స్ అయినా ఉండాలి, లేకపోతే లుకింగ్ ఫర్ అ జాబ్ అయినా ఉండాలి. సో, ఇదేదో ఒకటి చేస్తున్నారు మీరు. దాంట్లో ఆ కష్టంలో మేబీ ఒకరోజు సినిమా చూస్తున్నారు అంతే. అల్లు అర్జున్ అయితే ఏంటి? వాడు డ్రైవర్ అయితే ఏంటి? వాట్ ఈస్ ఇట్? అండ్ ముట్టుకోవాలి, అండ్ చూసుకోవాలంటే హి ఈస్ నాట్ గాడ్ కదా! సో, ఇది మాత్రం నాకు అర్థం అవుతలేదు. సో, ప్లీజ్ మీరు కమెంట్ చేసి ఏంటి సైకి? అసలు మనం ఎందుకు ఇలా అయిపోయాం? ఇంకోటేమో నేను ఎందుకు ఓల్డర్ జనరేషన్ అంటున్నానంటే, మనం ఎక్కడో మనం కూడా తప్పు చేసాం అని మనం ఆలోచించాలి. మన పిల్లలు ఈ రోజుని మన పిల్లలు ఈ ఈ మనమే చెప్పాము, అబ్బా! వాడు ఎంత సక్సెస్‌ఫుల్లు. మామూలుగా మీరు ఎవరైనా ఇంటికెళ్తే ఇది వింటాం. అబ్బా! వాడు చాలా అండి. వాడు 3 కార్లు కొన్నాడు. ఇది 3 ఇల్లులు కొన్నాడు. ఇది కొన్నాడు. ఇది. సో, వి ఆర్ టీచింగ్ అవర్ చిల్డ్రన్ దట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్. ఇట్స్ ఎ జాబ్. యూ డూ ఇట్. అంటే మీ స్కిల్ సెట్ బట్టి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయగలరో చేసి ఆప్టిమమ్‌గా చేయండి. ఇంకోటి అంటే నాకెవరో చెప్పారు. ఏంటంటే ఫ్యాన్ అసోసియేషన్స్ ఉంటాయి సరిత. ఇవి ఫ్యాన్ అసోసియేషన్స్‌లో మనీ కొందరు ఇస్తారు వీళ్ళకి. అందరూ కూడా అంటే నాకది తెలీదు. సో, ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీబడీ ఈస్ అక్కడ వచ్చినోళ్ళందరూ డబ్బు తీసుకొని నేను అనుకోను. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో కానీ న్యాచురల్‌గా అనుకోను. సో, వీ హ్యావ్ టు స్టాప్
అ స్టార్. ఇప్పుడు ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు ఇమేజ్ బిల్డ్ చేయడానికి ఒక పిఆర్ టీమ్ ఉంటుంది. ఓకే, వాళ్ళేమో అబ్బా మా స్టార్ ఇంత మంచోడు, మా స్టార్ అంత మంచోడు అని చెప్తారు, అందరూ చెప్తారు. ఓకే, మనకి టీం లేవు, మనకి ఎవరు చెప్పరు ఇది మంచోడని, మన పని పట్టే మనకి జాబ్ ఇస్తారు. ఓకే, సో ఇది మాత్రం మనం ఆలోచించాలండి. అంటే నేను ఆశ్చర్యపడిపోయాను. అప్పుడు నేను వెళ్ళి చూసాను, ఏంటి షాపింగ్ మాల్కి ఎవరో స్టార్ వస్తే పడిపోవడాలు, ఈ అంటే వాళ్ళు అసలు ఏంటి, అసలు అది వర్క్, అది క్రికెట్ స్టార్ అవనండి, ఈ సెలబ్రిటీ స్టార్లు వాట్ ఎవర్ దే నేమ్స్ ఐ డోంట్ నో. అంటే మనకి గ్రేట్ యాక్టర్స్ ఉన్నారండి ఇప్పుడు. సో ఫ్యాన్ అసోసియేషన్స్ కొంచెం మనీ ఇస్తారు, వీళ్ళు తీసుకొస్తారు, ఇదొక అంటే కాన్వర్సేషన్ నడిచింది. బట్ సమ్హౌ నాకేమనిపించిందంటే, ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొనగలం. సో ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. ఐ రియలీ డోంట్ థింక్ దట్స్ ట్రూ. ఓకే 10 మంది ఓకే, దాని తర్వాత అంతా 1000 మందికి డబ్బులు ఇవ్వరు వాళ్ళు. వాళ్ళకి కూడా డబ్బు కావాలి, దే వాంట్ టు సేవ్ దేర్ మనీ వాట్ దే మేకింగ్. సో ఇలాగా ఇస్తారు అనుకుంటున్నాను నేను. సో వీళ్ళంతా ఏంటంటే ఈ స్టార్ని చూసి చిన్నప్పటి నుంచి ఇష్టం, ఓకే మీకు ఇష్టం అయితే సినిమా చూడండి అంతే, డోంట్ గివ్ దెమ్. ఇప్పుడు మనం ఆ కల్చర్ మనం మార్చామనుకోండి, చాలా బెటర్ ప్లేస్ అవుతాయి మన సిటీస్, మన విలేజెస్, మన కంట్రీ. ఈ సెలబ్రిటీ వర్షిప్ అక్కర్లేదు మనకి. ఓకే, ఇన్ ద మార్నింగ్ మీరు లేచి మీరు ఒక ఎక్కడైనా పడిపోయారు అనుకోండి, మీరు రోడ్కి యూ గాన్ సమ్వేర్, మీరు పడిపోయారంటే వీళ్ళు వచ్చేస్తారా సెలబ్రిటీలు మిమ్మల్ని చూసుకోవడానికి? అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక 20 years వరకు మనం వచ్చామా? లేదు. సంబడీ ఈస్ బ్రెయిన్ వాషింగ్. అంటే మనం ఈ కాంటెంట్లో ఉండిపోయాం. ఏంటి, డబ్బు, పవరు, ఈ కాంటెంట్లో ఉండిపోయాం మనం. మనకి మీ హెల్త్ మీరు చూసుకోండి, మీ స్టడీస్ మీరు చూసుకోండి, మీ వర్క్ మీరు చూసుకోండి. అప్పుడు ఈ సినిమాలు కూడా అండి, ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు అంతలకి ఎంటర్టైన్మెంట్ ఉంది, మీకు ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది, సినిమాల్లో ఉంది. ఇట్స్ జస్ట్ వన్ అదర్ మీడియం. వాళ్ళు పుష్ చేస్తారు, వాళ్ళు యూట్యూబ్లో పుష్ చేస్తారు, ఇన్స్టా అంటారు, దీంట్లో వాళ్ళు పుష్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కోట్లు వస్తున్నాయి, మీకు రావటం లేదు, అది వాళ్ళకి వస్తున్నాయి. అది పుష్ చేసుకుంటా వాళ్ళకి వస్తున్నాయి. అబ్బా నేను ఇంత మంచోడు, నేను ఇంత యాక్టర్స్ అయితే ఇంతమంది, నేను ఇన్ని చేస్తాను అన్ని చేస్తాను. నో, ఆస్క్ దెమ్ టు స్టిక్ టు యాక్టింగ్, దే విల్ బీ బెటర్ యాక్టర్స్. నేను చెప్తున్నా, మనం ఈ సెలబ్రిటీ వర్షిప్ మానేస్తే యాక్టింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, బాగుంటే సినిమా చూస్తాం, లేకపోతే లేదు అంటే వాళ్ళు కూడా బెటర్ యాక్టర్స్ అవుతారు. ఎందుకంటే దే నో ఆల్ ఆఫ్ దిస్ అదర్ బిట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి. యూ బెటర్ షో అప్ ఇన్ యువర్ మూవీ అండ్ నువ్వు బాగా యాక్ట్ చేస్తేనే వస్తావు. సో మనం ఇంకోటి ఏంటంటే, నాకు మొత్తం ఒక క్యాలెస్నెస్ అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్, ఓకే నాకేమనిపించిందంటే ఇది కూడా జనాలకు అనిపిస్తుంది లేదా, ఓకే పోలీసు వాళ్ళు వెళ్ళారు, మేబీ ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ ఎట్ ఆల్, అస్సలు తప్పు చేయలేదు. ఓకే, అదే తీసుకున్నాం, అదే కింద అసంప్షన్ కింద తీసుకున్నాం. చాలాసార్లు మనకు కూడా అవుతుంది, అది ఎవడో ముందు స్పీడ్ చేస్తారు, మనం పట్టుకుంటారు, అది పాసిబిలిటీ ఉంది. మనం తప్పు చేయలేదని పట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ ఇంకో 10 మంది ఉన్నారు, నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి పట్టుకున్నారు. మనకి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుంది ఆ టైంలో? మన కొడుకులే, మన బాయ్సే వీళ్ళు ఉన్నారు. ఓకే, సంహం పాపం ఎక్కడో బై మిస్టేక్, బై యాక్సిడెంట్ ఆ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు, ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్న ప్లేస్లో వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని ఇంటికి వచ్చి, సార్ నేను నా టీషర్ట్ మార్చుకుంటాను ఉండండి అని చెప్పండి, చూద్దాం ఏమవుతుందో. నేను టీషర్ట్ మార్చుకుంటాను, మీరు ఇంట్లో లోపల రాకండి సార్, అక్కడే ఉండండి, వస్తాను నేను అనుకుని అప్పుడు కాఫీ తెప్పించుకొని మెల్లగా కాఫీ తాగుతా, మీ గర్ల్ ఫ్రెండో మీ వైఫ్కో ఒక ముద్దు పెట్టుకుంటా, అప్పుడు వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని అంతవరకు? సో ఎవ్రీబడి గెట్స్ ప్రివిలేజ్ అండి, మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే, బాగా ప్రివిలేజ్డ్గా ట్రీట్ చేశారు పాపం పోలీసు వాళ్ళు కూడా, వాళ్ళు ఏం అనలేరు, అయినా ఒక మాట అనేసి, ఇదంతా ప్రివిలేజ్ నుంచి వచ్చేదే. అది ఎవరిచ్చారు? మనం ఇచ్చాము. వాళ్ళు కష్టపడి వచ్చినా మనం వాళ్ళని మెగ్లోమేనియాక్స్ కింద చేస్తున్నాం, మనం చేస్తున్నాం. వాళ్ళకి రోజు దండలేసి పాల అభిషేకాలు చేసి ఇదా మనం
మన తెలుగు జాతి అంటే ఇదా? అంటే లోపల ఒక కోపం వచ్చేయాలండి. అసలు మనం ఎలా ఊరుకుంటున్నాం ఇది? అంటే ఒక ఇంట్లో మనం ఈ డిస్కషన్ పెట్టుకుంటున్నామా మన పిల్లలతో? లేదమ్మా, ఎవరైనా పడిపోతే యూ హ్యావ్ టు గో అండ్ హెల్ప్ అని చెప్తున్నాం మనం. లేకపోతే పర్వాలేదు నాన్న, నువ్వు అల్లు అర్జున్ చూస్తే సరిపోతుంది. అబ్బా నీ ధన్యం అయిపోయింది నీ లైఫ్ అని చెప్తున్నాం. సో ఏంటి? సో ఇది మాత్రం మనం మార్చుకోవాలండి. అండ్ వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు మూవీ స్టార్స్ ఉంటారు, వాళ్ళకి ఒక పెద్ద పిఆర్ టీమ్ ఉంటుంది, మనకి ఎవరు ఉండరు. వాళ్ళకు ఉంటారు పిఆర్ టీంలు ఉంటారు, వాళ్ళ ఎక్సర్సైజ్, వాళ్ళ ఇమేజ్ బిల్డింగ్ ఉంటుంది. అబ్బా నేను ఇంత మంచివాడిని, 10 మందికి డబ్బులు ఇస్తాను, 10 మందికి ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, వాళ్ళు అంతా ఉంటుంది. ఇప్పుడు నిజంగా మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మీరు చేసి ఉంటారు కదా, మీ లైఫ్లో ఎవరికో ఒకరికి హెల్ప్ చేసి మీరు 10 మందికి చెప్పుకున్నారా? నాకు తెలిసి ఎవరు చెప్పుకోరు మామూలు వాళ్ళు. బట్ మన సెలబ్రిటీస్ చెప్పుకుంటారు. ఎందుకు? ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇమేజ్. మనకు ఆ ఇమేజ్ ఏం చేస్తాం, ఎవరు మనం చూడడానికి రారు, మనం ఎవరిని వెళ్ళకూడదు అని అదే చెప్తున్నాను. మీ వర్క్ మీకు అది మీరు పెయింటింగ్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఒక ట్యూషన్ టీచరా, లేకపోతే స్కూల్ టీచరా, మీరు ఐటీ చేస్తున్నారని నేను ఇది క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏ చేసినా హ్యాపీగా చెయ్యండి, బాగా చెయ్యండి, అంతేగాని మీ ఫ్యామిలీని చూసుకోండి. మరి ఫ్యామిలీ లేకపోతే కుక్కలనైనా చూసుకోండి. చాలామంది మనకి స్ట్రే డాగ్స్ ఉన్నాయి, అవన్నీ క్యాట్స్ చూసుకోండి, అంతేగాని ఈ సెలబ్రిటీస్ మీద వద్దు. ఏ షాపింగ్ మాల్ ఇంత అసలు ఎందుకంటే పిలుస్తారు వీళ్ళు ఏంటని? ఓకే వాళ్ళు పిలుస్తారు, మీరు వెళ్ళకండి. మీరు వెళ్ళక్కర్లేదు, ఎవ్వరు వచ్చినా పర్వాలేదు. ఇది మాత్రం మనం అన్నీ నేర్చుకుంటాం అంతలాగా దగ్గర నుంచి. కానీ ఇవి నేర్చుకోండి అంటే యూజువలీ వెస్ట్లో అంటే ఉండరు అని చెప్తాను లేదు నేను. ఐఎమ్ షూర్ కొందరు ఉంటారు స్పోర్ట్స్ ఫ్యాన్స్. తర్వాత ఏమో చిన్నపిల్లలు ఉంటారు 15-16 ఇయర్స్కి, వాళ్ళు సింగర్స్ వస్తే అలాగా ఆడడం అంతా ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ లార్జ్లీ నేను చూసింది అంటే అంటే నాకు గుర్తుంది అది ఒకసారి వివియన్ రిచర్డ్స్ కనిపిస్తే మీతో వాళ్ళు వేవ్ గుడ్ వర్క్ అన్నారు, అంతే. జమైకా నాకు అది అంటే సరిపోతుందండి. వాళ్ళని ఏమి ఇల్టరేట్ చేయమని నేను చెప్తాను లేదు. జస్ట్ ఇట్స్ గుడ్ వర్క్, దట్స్ ఇనఫ్. ఇఫ్ యూ సీ దెమ్, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా. వాళ్ళు కూడా 8 బిలియన్ పాపులేషన్లో మనతో పాటు వాళ్ళు కూడా పుట్టారు, ఇదే ఎర్త్ మీద పుట్టారు. మనకి వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ లేదు. మనం అనుకుంటే అదే డిఫరెన్స్. మనకి జనాలు చెప్తున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ అంతా అబ్బా వీడికి ఇంత ఉంది ఆడుకుంటుంది, అక్కడే నో, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దర్ వర్క్. అంటే మీరు నిజంగా చేస్తే మీరు అది చెప్పగలరు. నేను ఏం చేస్తాను లేదు, ఈ సినిమాలే కూర్చొని చూస్తున్నానంటే మరి అప్పుడు ఏం చెప్పలేము మనం. కానీ అది మాత్రం అదొకటి. తర్వాత మొన్న ఏదో చదువుతాను, షారుఖ్ ఖాన్ సినిమా, షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటి బయటన ఒక ఏదో ఇలాగా కట్టుకొని, ఒక పాండాల కట్టుకొని అక్కడ రోజు మార్నింగ్ ఏమో ఎప్పుడైనా బర్త్డేస్ అయ్యి మార్నింగ్ హాయ్ చెప్తారంట అందరికీ. అక్కడేమో అందరూ వెయిటింగ్ చూడ్డానికి. అంటే అప్పుడు అనిపించింది ఇదేంటి, నువ్వు పొద్దున్నే లేచి ఈ యాక్ట్ అని చూస్తే అసలు నాకు ప్లీజ్ కమెంట్స్ రాసి చెప్పండి, మనం చూస్తే ఏమవుతుంది నాకు తెలియాలి ఏంటో, నాకు అర్థమవుతుంది. మేబీ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్ వెన్ వీ సీ దీస్ పీపుల్. అంటే ఏం మెరికల్ అయిపోతుంది మన లైఫ్లో అని చూస్తే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెలబ్రిటీ వర్షిప్ మానండి ఈ రోజు నుంచి ప్లీజ్. అందరూ వద్దు. నేను సినిమాలు చూడొద్దు ఏమీ అంటలేదు, మీకు సినిమా నచ్చితే వెళ్ళండి ఎప్పుడైనా. వాళ్ళు వచ్చినా మీ పక్కనున్న ఇట్స్ ఓకే. వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ టు వెయిట్, ఈవెన్ ఎలక్షన్ టైం ఓట్లు కాదు, టెంపుల్ కాదు, నోబడీ నీడ్స్ టు గెట్ అ స్పెషల్ ట్రీట్మెంట్ అండి. వాళ్ళు లైన్లో నిల్చోవాలంటే లైన్లో నిల్చోవాలి. వాడు సినిమా పర్ఫార్మెన్స్ చేశాడా లేదా అంటే, నాకు ఇర్ఫాన్ ఖాన్ ఐ లైక్ హిజ్ యాక్టింగ్ చాలా, బట్ అంటే అంతే హీస్ అ నార్మల్ పర్సన్ రైట్. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం కానీ అంతే, హీస్ అ నార్మల్ పర్సన్. సో ఇది మాత్రం ఇవాళ, సో దట్స్ వాట్ ఐ సే, సెలబ్రిటీ వర్షిప్ నో. ఇది మన కొత్త మంత్ర. మన రోజు మంత్రాలు చెప్పమంటారు కదా,
కొత్త మంత్ర ఇది స్టార్ట్ చేయాలి మనం. అది ఎవరైనా సరే, డజంట్ మ్యాటర్ హూ ఇట్ ఇస్. ఓకే, టిల్ నెక్స్ట్ వీడియో.